సాంప్రదాయం హిందుత్వం పేరుతో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయాలు తుంగలు తొక్కి రాజకీయ రూపురేఖలు మార్చిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల్ని టార్గెట్ చేస్తూ ఈడీ, సిబిఐ సంస్థల ద్వారా నోటీసులు జారీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. నీచమైన నికృష్టమైన రాజకీయాలు కూర్చున్నాయి. మరి ఇంత బరి తెగించి ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేతిలో వారి అధికారాలను దుర్వినియోగపరిచి దాని ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకులను లొంగ తీసుకోవడానికి, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు కూలదోయడానికి మరి అన్ని రకాలుగా అధికారులను దుర్వినియోగం చేసి ఈరోజు రాజకీయాలంటేనే ఒక చెడాలను పరిశీలించడం జరిగింది. దేశంలో 5,000 పైచిలకు ఈడీ కేసులు నమోదైతే ఈ 8 సంవత్సరాల్లో ఒక్కరు కూడా బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు లేరు. మరి దీని అర్థం ఏంది? దీంట్లో 600 పైచిలకు వాళ్ళు కేసులు నమోదైన తర్వాత వాళ్ళు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ మీద కేసులు క్లోజ్. అంటే ప్రజలను అమాయకులను చేసి ప్రజలు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి జాతీయ భావం, హిందుత్వంగా పిచ్చిలో ప్రజలను పెట్టి దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు బీజేపీ పార్టీ. మరి చిన్న దానికి ఎంక్వైరీలని రకరకాలుగా కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇబ్బంది పెడుతున్న సందర్భం